హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, మోగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. అండ్ వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఏదైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 మిడిల్ క్లాస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి డిసెంబర్ 24 నుంచి అనేది కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం రన్ అవే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే జనవరి 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రన్ అవే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నావు అంటే, సో ఈ మూవీ ఒక్క తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా ఇంకా హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ వచ్చి జనవరి 1 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ఏక్ దివానీకి దివానియత్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఈ మూవీ అయితే బాలీవుడ్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తెలుగు ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు ఈ డిసెంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే మనకు తెలుగులో అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 లూపెన్ సీజన్ 4 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ మనకు పార్ట్ 3 దాకా అయితే మనకైతే నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్కి అయితే చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సీజన్ 3 దాకా చాలా మంది అయితే చూసి ఉంటారు. సీజన్ 4 కోసం కూడా చాలా మంది అయితే ఎగరగానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు ఈ డిసెంబర్ 25 నుంచి అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 5 ధనుష్ గారి హీరోగా యాక్ట్ చేసిన తేరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ కాబట్టి ఇక కొంచెం లేట్గానే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే డిసెంబర్ 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ తెలుగులో కూడా మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి డిసెంబర్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 రెడ్ సోంజా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే రెడ్ లైన్ స్క్రీన్ ప్లే ఓటీటీ ఛానల్ వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, మనకు ఈ డిసెంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రెడ్ సోంజా మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు డిసెంబర్ 26 కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ధురేందర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు కేవలం హిందీ లాంగ్వేజ్లోనే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో హిందీ లాంగ్వేజ్ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం కూడా చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకు ఒక బాలీవుడ్ మూవీ కాబట్టి ఇక మనకు రిలీజ్ బ్లాక్ బస్ట్ హిట్ అయింది కాబట్టి ఇక చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా చాలా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. జనవరి 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ధురేందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగులో అయితే మనకు థియేటర్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు నెక్స్ట్ వీక్ అయితే పక్కాగా అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 CEO క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు ఫిబ్రవరి 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. నెంబర్ 9 ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ. సో రామ్ పోతినేని గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రీసెంట్గానే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఇంతలా ఈగర్గా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, మనకి మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ చాలా మంది అయితే థియేటర్లో అయితే చూడలేదు. సో ఎందుకో ఏమో కానీ మనకు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా మంది అయితే లైట్ అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ ఓటీటీ కోసం ఇంతలా అయితే దగ్గరికి అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. డిసెంబర్ 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి డిసెంబర్ 25 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 మోగ్లీ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ ఫ్లాప్గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి
రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి చాలా తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకి ఈ మూవీ పైన 1 మంత్ అని అగ్రీమెంట్ అని రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకైతే జనవరి 9వ తారీఖు నుంచి కన్ఫామ్‌గా అయితే ఈ 'మోగ్లీ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి 'మోగ్లీ' మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే థియేటర్‌లో అయితే చూడలేదు. ఓటీటీకి వచ్చేప్పుడు చూసుకుందామని చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మనకైతే జనవరి 9వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 'అవతార్ ద ఫైర్ అండ్ యాష్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే మనకైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మనకు రీసెంట్‌గానే డిసెంబర్ 19న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. సో మీరైతే ఆ విజువల్స్ అయితే మీరైతే ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. సో అంతలాగైతే మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. సో ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. ఓటీటీ కోసం వెయిట్ చేస్తే మీరైతే అసలుకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో అన్ని మూవీస్ మనకు అవతార్ 1 అండ్ 2 చూసినా కూడా మనకైతే 3, 4 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ కూడా మనకైతే 3, 4 మంత్స్ తర్వాతనే రిలీజ్ అయితే అవుతుంది. అందుకే మీరు థియేటర్ రన్ అవుతున్నప్పుడు థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో అవతార్ మూవీస్ కోసం అయితే ఓటీటీ కోసం అయితే వెయిట్ అయితే అస్సలైతే చేయకండి. సో 3, 4 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. నెంబర్ 12 'అఖండ తాండవం' మూవీ. సో ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా 3, 4 వీక్స్‌లోనే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. నెక్స్ట్ వీక్ అయితే పక్కాగా అయితే మనకి మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌కి రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. అందుకే మీరు నియర్ బై థియేటర్‌లో రన్ అయితే అవుతుంది. థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు జనవరి 10వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ జనవరి 10వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అంతవరకు వెయిట్ చేస్తాం అనుకునేటోళ్ళు వెయిట్ చేయండి. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళైతే తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో నియర్ బై థియేటర్‌లో అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే రన్ అయితే అవుతుంది. నెంబర్ 13 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీ. సో ఈ మూవీ తెలుగు వర్షన్ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్న మీ అందరికీ చెప్తున్నాను వినండి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో ఎప్పుడంటే అప్పుడైతే చూడడానికి ఈ మూవీ అయితే మనకైతే అవైలబుల్‌గా అయితే ఉండదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే టెలివిజన్ ప్రీమియర్ అయితే అవుతుంది. టీవీ ఛానల్‌లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రేపు సండే కదా చాలామందికి అయితే ఖాళీగానే ఉంటారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు ఈ మూవీ వచ్చేసి జీ తెలుగులో వచ్చేసి అయితే మనకు రేపు వచ్చేసి డిసెంబర్ 21న అయితే మనకు రేపు సండే రోజున మనకైతే 3:00 అయితే జీ తెలుగులో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మన తెలుగు వర్షన్ అయితే వాళ్ళు డబ్ చేసి మనకైతే ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ తెలుగు వర్షన్ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేశారు. అండ్ చాలామంది అయితే కామెంట్‌లో కూడా అడిగారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఇప్పుడే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే 3, 4 డేస్ బ్యాకే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. మనకైతే టెలివిజన్ ప్రీమియర్ అయితే అవుతుంది జీ తెలుగులోకి. సో రేపు సండే 3:00 అయితే మనకు కన్ఫామ్‌గా అయితే జీ తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 13 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో నేనైతే 'ఐలాండ్' మూవీ కోసం ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. సో రేపైతే నేనైతే మూవీని అయితే చూస్తాను. సో మీరు ఇలా ఏ మూవీని వెళ్లి చూస్తారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ వచ్చేసి 12K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.